హలో అండి, ఇవాళ మీకు బ్రెడ్ హల్వా అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇదైతే చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. అండ్ స్వీట్ ఏదన్నా కావాలి, జ్యూసీగా స్వీట్ ఏదన్నా తినాలి అని అనుకున్నప్పుడు ఇదైతే ఇంట్లోనే మనం చాలా క్విక్గా తయారు చేసుకునే రెసిపీ అండి. ఈ రెసిపీ అనేది చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేను ఎలా చెప్తున్నానో అలా ఫాలో అయిపోండి. మీకు ఈ హల్వా అనేది చాలా టేస్టీగా అండ్ యమ్మీగా వస్తుంది. సో ఇంకెందుకు లేటు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఇలా బ్రెడ్ తీసుకొని ఇలా మధ్యకి కట్ చేసుకోండి. మరి చిన్న పీసెస్ కింద కట్ చేసి ఫ్రై చేస్తూ ఉంటారు, తీసుకోవచ్చు. కాకపోతే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం అది చిన్న పీసెస్ కింద ఉంటాయి కదా, సో కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇలా మధ్యకి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యకి కట్ చేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాని మీద నెయ్యి అప్లై చేసి ఇలా వన్ బై వన్ బ్రెడ్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి, లేకపోతే బ్రెడ్ అనేది బాగా మాడిపోతుంది. సో ఇక్కడ మనకి మాడాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ రెడ్ కలర్లో మనకి ఇది వేగితే సరిపోతుందన్నమాట. సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఈవెన్గా నేను గీ అనేది అప్లై చేస్తూ ఇట్లా టర్న్ చేసి వీటిని కాల్చుకుంటున్నాను అనమాట, ఈ బ్రెడ్ ముక్కల్ని. సో ఇలా ఈవెన్గా కొంచెం వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. మరి హైలో పెడితే మనకి ఏంటంటే బ్రెడ్ అనేది బాగా మాడిపోతుంది అనమాట. సో మాడిపోకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకొని ఇలా రోస్ట్గా వేయించుకుంటే సరిపోతుంది. సో ఇలా వేగిన తర్వాత అన్నీ వన్ బై వన్ నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి అన్నీ ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. సో ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఆఫ్ బ్రెడ్స్ కూడా ఇట్లా మొత్తం నేను నెయ్యి అనేది ప్యాన్ మీద అప్లై చేసేసి ఈవెన్గా మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఆఫ్ బ్రెడ్స్ కూడా ఇక్కడ యాడ్ చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా ఒకటి ఇలా తిప్పుకుంటూ మొత్తం ఈవెన్గా వేయించేసి ఇవి కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. సో నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి ఈలోపు మనం ఇది జీడిపప్పు, ఒక పిరికెడు జీడిపప్పు తీసుకోండి. అంటే ఒక 10 నుంచి 20 వరకు తీసుకొని ఇలా మిడిల్కి కట్ చేసి వీటిని కొంచెం రోస్ట్గా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. సో ఈ వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు కిస్మిస్ని వేయించుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాదం పప్పులు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అవి కూడా రోస్ట్ చేసి వేయించుకోవచ్చు. సో అవి పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో నేను 15 బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను అనమాట. అంటే 15 బ్రెడ్స్ తీసుకున్నాను. దానికి 2 బౌల్స్ ఆఫ్ ఇది వేస్తున్నాను, షుగర్ వేస్తున్నాను అనమాట. ఒక బౌల్కి 1.5 నీళ్ళ చొప్పున మొత్తం 2 బౌల్స్ షుగర్ వేసాను కాబట్టి 3 బౌల్స్కి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు పాకాన్ని ఇలా తిప్పుతూ పాకాన్ని రెడీ చేసుకోవాలన్నమాట. మరి ముదురు పాకం అవసరం లేదు దీనికి, ఈ బ్రెడ్ హల్వాకి. ఇదిగోండి షుగర్ అంతా ఇక్కడ ఇలా మెల్ట్ అయిపోయింది కదా వాటర్లో. షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. సో కొంచెం లైట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం లైట్ స్టిక్కీగా అయిన తర్వాత ఈ బ్రెడ్ అంతా కాల్చి పక్కన పెట్టుకున్నాను కదా, అవన్నీ ఇందులోకి వన్ బై వన్ ఇలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి మొత్తం ఇలా ఇందులోకి యాడ్ చేసి ఇప్పుడు గట్టి తీసుకొని మొత్తం ఇవన్నీ సిరప్ అనేది ఈ బ్రెడ్ పీసెస్కి అన్నీ పట్టేలాగా ఈవెన్గా సాఫ్ట్గా అండ్ స్మూత్గా ఇలా స్లోగా కలపాలన్నమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ బ్రెడ్ పీసెస్ అన్నిటికీ ఈ షుగర్ సిరప్ అనేది పట్టింది మనకి. సో ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ అనేది 1 స్పూను, ఇది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చండి ఫ్లేవర్ కోసం, లేదు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. నేనైతే ఫ్లేవర్ పర్పస్ యాడ్ చేస్తాను అనమాట. అండ్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా స్లోగా మొత్తం కలిపేసేయాలన్నమాట. ఇదిగోండి ఇలా మొత్తం స్లోగా ఇలా కదుపుకుంటూ ఉండాలి. సో బ్రెడ్తోనే మనం డబుల్ కా మీఠా చేస్తాము, సేమ్ ఇదే ప్రొసీజర్. కాకపోతే అందులో ఏంటంటే మనం కాచి చల్లార్చిన పాలని వాడతాం అనమాట. ఇందులో పాలు వాడకుండా ఓన్లీ సిరప్తో తయారు చేసేది బ్రెడ్ హల్వా అండి. అండ్ పాలు యాడ్ చేసేది డబుల్ కా మీఠా.
సో ఇదిగోండి ఫైనల్లీ మనకి కావాల్సిన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.